అసలు ఈ అమ్మాయి కేసు పెట్టడం ఏంటి ఎవరన్నా? ఆ అనుమానం కనుక ఉంటే చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ కదా కేసు పెట్టాలి. వాళ్ళకి ప్రమాదవశాత్తు చనిపోయారని తెలుసు కాబట్టి కేసు పెట్టలేదు ఎవరన్నారు. బాడీని తీసుకుని వెళ్లిపోయారు. అబద్ధం అయ్యగారు, అబద్ధం అయ్యగారు. ఆయన చెప్పిందంతా అబద్ధం. అబద్ధం అని చెప్పడానికి నువ్వెవరమ్మా? చనిపోయిన బాలరాజు గారి భార్య లాయర్ గారు. ఇది వాడి భార్యనా? వాడి భార్యని బయటే తెలుసుంటే పని ముగించేవాళ్ళం కదా. ప్రమీల గారు, ఏది అబద్ధం అంటున్నారో కోర్టు వారికి చెప్పండి. ఆయన్ని చంపేశారయ్యా. ఆయన మెడ దగ్గర చూస్తే తెలిసింది. పోలీస్ కేసు పెట్టానయ్యా, కానీ వాళ్ళేమీ పట్టించుకోవట్లేదు. విన్నారుగా యువర్ ఆనర్, త్రిపాఠి గారి పరపతి వల్లనే కేసు ముందుకు వెళ్ళలేదు. చామంతి ధైర్యం చేయడం వల్లనే ఇక్కడ దాకా వచ్చింది. మై లార్డ్, ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇంతవరకు బాలరాజు గారి బాడీని ప్రమీల గారికి హ్యాండ్ ఓవర్ కూడా చేయలేదు. ఇది నాకు తెలియదురా. ఆ పెదవులకి తూతు మంత్రంగా పోస్ట్ మార్టం చేసి ఇవ్వమని చెప్పాను. యువర్ ఆనర్, ఇన్ని లొసుగులున్న ఈ కేసు తేలాలంటే త్రిపాఠి గారే నోరు తెరవాలి. వారిని విచారణ చేయడానికి కోర్టు వారిని పర్మిషన్ కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. త్రిపాఠి, త్రిపాఠి, త్రిపాఠి. త్రిపాఠి గారు, కోర్టు వారి సమయాన్ని వృధా చేయటం నాకిష్టం లేదు. డైరెక్ట్గా ఒక్కటే అడుగుతాను, నిజం చెప్పండి. ఎందుకు బాలరాజు గారిని మీరు చంపాల్సి వచ్చింది? ఏదైనా పొలిటికల్ ప్రెషర్తోనే చేయాల్సి వచ్చిందా? అయ్యో, నేను అసలు ఆ బాలరాజును చంపలేదు లాయర్ గారు. ఈ చామంతి వాళ్ళ నానే నా మీద కక్ష పెట్టుకుని కూతురు చేత అలా వీడియో క్రియేట్ చేయించి ఇదంతా చేస్తున్నాడు. నిజం చెప్తున్నాను, నాకు దీంతో ఎలాంటి సంబంధం లేదు. త్రిపాఠి గారు, ప్రమీల గారు చెప్పింది మీరు మర్చిపోయి అంటే మా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్తున్నాను లాయర్ గారు. యువర్ ఆనర్, అడుగడుగునా నిర్లక్ష్య ధోరణే కనిపిస్తుంది. ఈ డెత్ జరిగి ఇన్ని రోజులైనా పోస్ట్ మార్టం చేయించలేదు, కుటుంబ సభ్యులకి అప్పగించలేదు. ఒక రకంగా చూస్తే జరిగిన ఈ మిస్టేకే కేసు తేలడానికి ఉపయోగపడుతుంది అని అనిపిస్తుంది యువర్ ఆనర్. ఆ బాడీకి పోస్ట్ మార్టం చేయించడానికి అనుమతులు ఇవ్వాల్సిందిగా నేను కోర్టు వారిని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ మై లార్డ్. బాలరాజు బాడీని పోస్ట్ మార్టం చేయవలసిందిగా ఆమోదిస్తున్నాము. నెక్స్ట్ హీరింగ్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్, అదర్ రిపోర్ట్స్ తో పోలీసు వారు కోర్టుకు హాజరు కావాలి. ఈ మిస్టేక్ కి కారణాలు కూడా చెప్పాలి. బాధ్యత గల పదవిలో ఉన్నవారు తప్పులు చేయరాదని ఈ కోర్టు భావిస్తుంది. నిరూపణ అయితే తగిన శిక్ష తప్పదని మందలిస్తుంది. నెక్స్ట్ హీరింగ్ 16/12. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. లాయర్ గారు, బాలరాజు బాడీ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీలో ఉందండి. పోస్ట్ మార్టం జరిగేటప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్, మేము వస్తాం. ఓకే. డాడ్, నా మీదే కేసు పెట్టి
బతుకుదామనే అనుకుంటున్నావా? నీ భర్తకు పట్టిన కతే నీకు పడుతుంది. మర్యాదగా కేసు వెనక్కి తీసుకో. ఎంత కావాలో చెప్పు, పడేస్తాను. శభాష్ త్రిపాఠి గారు. బిఎన్ఎస్ 351A సెక్షన్ ప్రకారం కేసు పెట్టిన వారిని వాపస్ తీసుకోమని బెదిరిస్తే ఏ శిక్ష పడుతుందో తెలుసనుకుంటా. బిఎన్ఎస్ 351B సెక్షన్ ప్రకారం డబ్బులు ఇస్తామని, చంపేస్తామని వార్నింగులు ఇస్తే ఎంత పెద్ద క్రైమో తెలుసు కదా. ఆ కేసు వరకు అవసరం లేదు. మీరు ఇప్పుడు చేసిన పనికి ఈవెన్ని తీసుకువెళ్లి కేసు ఫైల్ చేపిస్తే చాలు. మీకు బెయిల్ కూడా రాకుండా కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ప్రమీళ గారికి చేయాల్సిన అన్యాయం అంతా చేశారు. ఈ పాపకి, పుట్టబోయే బిడ్డకి తండ్రిని లేకుండా చేశారు. వీళ్ళకి తీరని లోటుని మిగిల్చారు. మళ్ళీ ఇప్పుడు బెదిరింపులా? మీరు చేసిన దుర్మార్గానికి శిక్ష పడే తీరుతుంది. ఆ పాపానికి మీరు అనుభవించక తప్పదు. చామంతి, నువ్వు నోరు మీరా. త్రిపాఠి గారు, మర్యాదగా మీ నేరాన్ని మీరే ఒప్పుకుంటే శిక్ష కాస్తైనా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాని వీళ్ళని ఇంకోసారి బెదిరిస్తే ఊరుకునేది లేదు.